హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 93. లాస్యా తన పేరెంట్స్తో మాట్లాడుతూ ఉండగా ఫోన్ వస్తే కాల్ లిఫ్ట్ చేసింది. అవతల వైపు నుండి ఆమె అసిస్టెంట్ మాట్లాడుతూ, మేడం, మనకు అప్పులు ఇచ్చిన వాళ్ళంతా మన కంపెనీ మీద ఒకేసారి అటాక్ చేశారు. కంపెనీలో ఉన్న ప్రాపర్టీ మొత్తం ధ్వంసం చేస్తున్నారు. బహుశా వాళ్ళు మీ ఇంటికి కూడా రావచ్చు. సో ప్లీజ్ బీ సేఫ్ సైడ్. మీరు అండర్ గ్రౌండ్కి వెళ్ళండి అని చెప్పాడు. ఆ మాట విన్న లాస్య షాక్ అవుతూ తన పేరెంట్స్ వైపు చూసింది. ఆమె ఎందుకు అంతలా షాక్ అయిందో అర్థం కాని వాళ్ళు, ఏమైంది లాస్య అని అడుగుతూ ఉండగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది లాస్య. దాంతో ఆమె పేరెంట్స్ ఆమెను హుటాహుటిన హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. మరోవైపు హాస్పిటల్లో ఉన్న బిందుకి ట్రీట్మెంట్ జరుగుతోంది. బయట కూర్చొని ఉన్నారు రవీంద్ర, స్నేహలత. రవీంద్ర తీవ్రంగా ఆలోచిస్తుంటే స్నేహలత కూతురి కోసం ఏడుస్తుంది. ఇంతలో బిందుకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బయటికి రావడంతో స్నేహలత, రవీంద్ర ఇద్దరు హడావుడిగా అతని దగ్గరికి వెళ్లారు. వాళ్ళని చూసిన డాక్టర్, బై గాడ్స్ గ్రేస్ తనకి సీరియస్ ప్రాబ్లం ఏం కాలేదు, కానీ మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. సో ఒక 3 days అబ్జర్వేషన్లో ఉంచుదాం అని చెప్పాడు. ఆ మాటతో స్నేహలత, రవీంద్ర ఇద్దరూ రిలాక్స్ అయ్యారు. అప్పుడే స్నేహలత, డాక్టర్, నేను ఒకసారి నా కూతుర్ని చూడొచ్చా అని అడిగింది. ఆ మాటతో డాక్టర్ ఏదో చెప్పబోతుండగా, అవసరం లేదు అని ఒక వాయిస్ గంభీరంగా వినిపించింది. ఆ వాయిస్ విని డాక్టర్, స్నేహలత, రవీంద్ర ముగ్గురు అటువైపు చూడగా అక్కడ స్నేహలత హస్బెండ్ కోపంగా ఆమెనే చూస్తూ నుంచున్నాడు. నువ్వు నా కూతుర్ని చూడాల్సిన అవసరం లేదు. అసలు నీకు దాన్ని చూసే అర్హత కూడా లేదు. వెళ్ళిపో ముందు ఇక్కడి నుంచి అని అన్నాడతను. ఆ మాట విన్న స్నేహలత, అది చెప్పడానికి నువ్వెవరు అని అడిగింది. నేను దాని కన్న తండ్రిని. నా కూతుర్ని ఎవరు చూడాలో ఎవరు చూడకూడదో డిసైడ్ చేసే హక్కు నాకుంది అని అన్నాడు. నేను దాని తల్లిని. దాని మీద నీకెంత హక్కుందో నాకు అంతకన్నా ఎక్కువ హక్కుంది. దాని బాధ్యత నాది. నేనే దాన్ని పెంచుకుంటానని నీకెప్పుడో చెప్పాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తగా మాట్లాడుతున్నావేంటి అని అడిగింది స్నేహలత. నువ్వు ఆ అర్హత ఎప్పుడో కోల్పోయావు. నువ్వు చూసే ప్రసక్తే లేదు అని అన్నాడతను. ఏంటి ఓవర్ చేస్తున్నావు? ముందెక్కడి నుంచి వెళ్ళు అని అంది స్నేహలత. అవసరమైతే నువ్వే వెళ్ళు, నేను కాదు అని అక్కడే కూర్చున్నాడతను. ప్రజెంట్ రవీంద్ర మైండ్ అంతా ఆదికేశవ్ ఇంటి దగ్గరే ఉండడంతో అతను తన బావ గురించి పెద్దగా పట్టించుకోకుండా, అక్క, బిందు జాగ్రత్త, నేను ఇంటికి వెళ్తున్నాను అంటూ బయటికి నడిచాడు. అతని వెనకే వస్తూ, నేను జాగ్రత్తగా ఉంటానులే కానీ మనం వచ్చే ముందు ఎవడో ఒకడు ఇంట్లోకి అడుగుపెట్టాడు. వాడి కళ్ళు ఏదో వేటాడుతున్నట్లున్నాయి. అంత టెన్షన్లో కూడా వాడి చూపు నాకు భయం కలిగించింది. అసలు ఇంతకీ ఎవడాడు అని అడిగింది స్నేహలత. వాడే విక్రమ్, ఆ ఇంటికి పెద్దల్లుడు, ఆ అక్షర హస్బెండ్ అని చెప్పాడు రవీంద్ర. వాడిక్కడికెందుకు వచ్చాడ్రా? వాడు మామయ్యకి నిజం చెప్పేస్తే మన పరిస్థితి ఏంటి అని అడిగింది స్నేహలత. వాడు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా అసలేమీ చెప్పకపోయినా ఇప్పుడు మనకొచ్చిన నష్టమేమీ లేదక్క. ఇక ఇన్ని రోజులు ముసుగులో ఉన్నాం. ఇప్పటి నుంచి ముసుగే అవసరం లేదు. మామయ్యకి నిజం చెప్పాలనుకుంటున్నాడా? చెప్పని. మామయ్యతో పాటు వీడు కూడా చస్తాడు అని క్రూరంగా అన్నాడు రవీంద్ర. అదేంట్రా అలా అంటున్నావు? వాళ్ళిద్దరూ చచ్చినంత మాత్రాన ఆస్తి మనదవుతుందా? అసలైన వారసులు ఉన్నారు కదా అని అంది స్నేహలత. ఆ మాటతో చిన్నగా నవ్వుతూ, ఆల్రెడీ నేను వాళ్ళకి చెక్ పెట్టేశానక్క అన్నాడు రవీంద్ర. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏం చేశావు అని అడిగింది స్నేహలత. ఏం చేశానా? ఆ శివాని, అక్షర వచ్చే చాపర్కి బాంబు పెట్టేశాను. ఏ క్షణంలోనైనా బ్లాస్ట్ అయిపోవచ్చు అని నవ్వుతూ చెప్పాడు రవీంద్ర. అది విన్న స్నేహలత, వెరీ గుడ్ రవి, ఇక మనకి తిరుగులేదు అని హ్యాపీగా అంది. ఇంతలో అప్పటికే వాళ్ళ మాటలు విన్న స్నేహలత భర్త, చిచి, ఇంత జరిగినా కూడా నీకు బుద్ధి రాలేదా? అక్కడ నీ కూతురు హాస్పిటల్ బెడ్ మీద పడుంటే నువ్వు ఇక్కడ ఇంకా వీడితో కలిసి కుట్రలు చేస్తున్నావా? ఏం మనిషివే నువ్వు? ఆశ్రయం ఇచ్చిన చెట్టుని నరకాలనుకుంటున్నావు అని అరిచాడు. ఆ మాటతో వెనక్కి తిరిగిన స్నేహలత, ఇదంతా నీకు అనవసరం. నీతో నాకు ఎప్పుడూ సంబంధం లేదని తెంచేసుకున్నాను. నువ్వు ఇప్పుడొచ్చి మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగింది. వెంటనే రవీంద్ర కూడా, చూడు బావా, ఇప్పటి వరకు నేను నిన్ను సీరియస్గా తీసుకోలేదు. ఒకవేళ నేను గనక సీరియస్గా తీసుకుంటే లెక్కలు వేరేలా ఉంటాయి. సో నీ కూతుర్ని చూసుకుంటావో లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావో అనేది నీ ఇష్టం. ఎక్కువగా మాట్లాడితే మా అక్క తెల్ల చీర కట్టుకున్నా పర్లేదు, నిన్ను కూడా వాళ్లతో పాటుగానే లేపేస్తాను అంటూ వాళ్ళ బావకి వార్నింగ్ ఇచ్చిన రవీంద్ర
తిరిగి వాళ్ళ అక్క వైపు చూసి, అక్క, ఇప్పుడు అక్కడ నా అవసరం చాలా ఉంది, నేను వెళ్తున్నాను అని కారు ఎక్కుతుంటే, ఆల్ ది బెస్ట్ తమ్ముడు అని నవ్వుతూ చెప్పింది స్నేహలత. వెనక్కి తిరిగి తన అక్క వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చిన రవీంద్ర కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని వెనక్కి లాగిన స్నేహలత భర్త స్నేహలత చెంపపై గట్టిగా ఒకటి కొట్టాడు. ఆ దెబ్బకు స్నేహలత ఒక రౌండ్ తిరిగి మళ్ళీ చెంపపై చెయ్యి పెట్టుకొని అతని వైపు కోపంగా చూస్తూ, నువ్వు నువ్వు నన్ను కొడతావా? నీ సంగతి మా మామయ్యకి చెబుతాను అని అంది. ఆ మాట విన్న అతను చిన్నగా నవ్వగా తానేముందో గుర్తొచ్చి కోపంగా చూసింది స్నేహలత. చూసావా, ఇప్పుడు కూడా నువ్వు మామయ్య అంటున్నావే. అసలు తల్లి తండ్రి లేని మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన ఆయన్ని చంపాలనే క్రూరమైన బుద్ధి నీకెలా వచ్చింది? బుద్ధి లేనిదానా. ఈరోజు ఇంత స్టేటస్ కాస్ట్లీ చీరలు ఒళ్ళంతా నగలేసుకొని తిరుగుతున్నావు అంటే అందుకు కారణం మీ మామయ్యే. నీ కూతురు ఫారెన్లో చదువుతుందంటే కారణం మీ మామయ్యే. అత్యాశకు పోయి అలాంటి వ్యక్తిని చంపాలని చూస్తావా? భార్యాభర్తల్లో ఏ ఒక్కరు తప్పు చేసినా రెండో వాళ్ళు కూడా ఆ శిక్ష అనుభవించాలి. నీలాంటి నమ్మక ద్రోహి బ్రతికొండడం ఎందుకే? దండగా నిన్ను చంపి నేను కూడా జైలుకు వెళ్ళి శిక్ష అనుభవిస్తాను అంటూ ఒక్కసారిగా స్నేహలత గొంతు పట్టుకున్నాడతను. దాంతో షాక్ అయిన స్నేహలత అతని చేతిని పట్టుకొని వదలమని గిలగిలా కొట్టుకుంటోంది. కానీ అతను ఏమాత్రం వదలకుండా అంతే గట్టిగా పట్టుకొని ఆమెను గోడకేసి అదిమాడు. ఇంతలో అటుగా వచ్చిన నర్స్, కాంపౌండర్ ఇద్దరూ అది చూసి షాక్ అవుతూ, సార్ ఏంటిది, ఆమెను వదలండి అంటూ అతని చెయ్యి పట్టుకున్నారు. వదలను, ఈ రాక్షసిని ఈరోజు చంపేస్తాను. ఇది బ్రతికి ఉండడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు అని అన్నాడతను. స్నేహలతకి పై ప్రాణాలు పైనే పోతుండగా కళ్ళు తేలేస్తూ ఉంది. ఒక్కొక్క క్షణం తాను చేసిన తప్పులు గుర్తొస్తుంటే ప్రాణభయంతో అల్లాడిపోతుంది. ఇక అక్కడి అరుపులు విని మరికొంతమంది వచ్చి స్నేహలతను ఆమె భర్త చేతిలో నుంచి విడిపించారు. అప్పటికే స్నేహలత చావు అంచుల వరకు వెళ్ళి తిరిగొచ్చింది. ఇక అతను సడన్గా వదలడంతో ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యి కింద పడిపోయింది స్నేహలత. వెంటనే ఆమెను లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. స్నేహలత భర్త తన భార్యను కూడా పట్టించుకోకుండా కూతురు గురించి మరొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఆ వెంటనే హడావుడిగా ఆదికేశవ ఇంటికి బయలుదేరాడు. మరోవైపు ఆదికేశవ్ పక్కనే కూర్చొని చుట్టూ గమనిస్తూనే అశ్వత్కి కాల్ చేశాడు విక్రమ్. ఫ్లైట్లో ఉన్న అశ్వత్ అది చూసి, వీడికేం పనిలేదా, ఊరికూరికే కాల్ చేస్తున్నాడు అని తిట్టుకుంటూనే కాల్ లిఫ్ట్ చేశాడు. ఎక్కడున్నారు అని అడిగాడు విక్రమ్. భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నాం అని చెప్పాడు అశ్వత్. ఏది తిన్నగా చెప్పవా? సరే, జాగ్రత్త. మీరు ఇక్కడికి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడికి వచ్చాక నిజాలు బయట పెట్టే వరకు, బయట పెట్టాక నిందితులకు శిక్ష పడే వరకు ప్రతి క్షణం మీకు ఆపద పొంచి ఉంది అని చెబుతున్న విక్రమ్ మాటలకు అడ్డొస్తూ, అవన్నీ నాకు తెలుసు, వాటిని ఎలా డీల్ చేయాలో అంతకన్నా బాగా తెలుసు. నాకు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నీ సంగతి, మన కంబైన్డ్ మామగారి సంగతి చూడు. అసలే ఆ రవీంద్రగాడు చాలా డేంజరస్ క్యారెక్టర్ అని అన్నాడు అశ్వత్. సరేలే, ఇంతకీ అక్షరం చేస్తుంది అని అడిగాడు విక్రమ్. తన ఏదో ఆలోచిస్తూ ఉంది. మేబీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించో లేదంటే ప్రజెంట్ హస్బెండ్ గురించో ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరూ ఎదవలే కదా అని అన్నాడు అశ్వత్. తను ఆ వరుణ్ గురించి ఎందుకు థింక్ చేస్తుంది? నా గురించే థింక్ చేస్తుంది అని అన్నాడు విక్రమ్. అలానే కలలు కంటూ ఉండు అని సాగదీశాడు అశ్వత్. ముందు నువ్వు తనకు ఒకసారి ఫోన్ ఇవ్వు అని అన్నాడు విక్రమ్. నేనెందుకు ఇస్తాను? నేనివ్వను, తన ఫోన్కి చేసుకో అన్నాడు అశ్వత్. తన ఫోన్ వర్క్ అవడం లేదు అని చెప్పాడు విక్రమ్. తన దగ్గర లేకుంటే నీ ఫ్రెండ్ దగ్గర లేదా నీ ఫ్రెండ్కి కాబోయే వైఫ్ దగ్గర ఉంది కదా, చేసుకో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అశ్వత్. వీడు మారడు అని తిట్టుకుంటూనే ధీరజ్కి కాల్ చేశాడు విక్రమ్. అతని నెంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేసిన ధీరజ్, హలో విక్రమ్, ఎక్కడున్నావు అని అడిగాడు. ఎప్పుడైతే విక్రమ్ అని పేరు వినిపించిందో అక్షర వెంటనే అలర్ట్ అయ్యి అతని వైపు చూసింది. నేను దేవనగర్లో ఉన్నాను, ఒకసారి అక్షరకి ఫోన్ ఇవ్వు అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో ధీరజ్ వెంటనే అక్షరకి ఫోన్ ఇచ్చాడు. ఫోన్ తీసుకున్న అక్షర, హలో విక్రమ్, ఎక్కడున్నారు, మీరు ఎలా ఉన్నారు, తాతయ్య గారు బాగున్నారా అని అడిగింది. అబ్బో, తాతయ్య గారు అంట, తాతయ్య గారు, ఆయనకి రెస్పెక్ట్ ఒకటి అని తనలో తానే గొనుక్కున్నాడు అశ్వత్. అక్షర మాటకు సమాధానమిస్తూ, తాతయ్య బాగానే ఉన్నారు, ఇక ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు, నీకేదైనా ఇబ్బంది ఉందా
అని అడిగాడు విక్రమ్. నో విక్రమ్, ఐఎమ్ ఫైన్ అని అంది అక్షర. ఓకే, నీకు శివాని అంతా చెప్పే ఉంటుంది కదా. నువ్వు దేవనగర్ వస్తున్నావు. ఇక్కడ సిచ్యువేషన్స్ కొంచెం కాంప్లికేట్గా ఉన్నాయి. ప్రజెంట్ నువ్వు నార్మల్ సిచ్యువేషన్లో లేవు. సో ప్రతిదీ జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎక్కువ ఎమోషనల్ అవ్వకు అని అన్నాడు విక్రమ్. ఓకే విక్రమ్, బట్ ఐఎమ్ సో సారీ అని అంది అక్షర. ఎందుకు అక్షర అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో కొంచెం మెల్లగా, అది నేను మిమ్మల్ని కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నదే మీకోసం ఒక బేబీని ఇవ్వడం కోసం. కానీ నాకే తెలియకుండా నా స్టమక్లో వేరే ఎవరిదో బేబీ ఫామ్ అవుతుంది. అసలు నాకు ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఐ థింక్ మీ పిల్లలకి నేను తల్లిని కావడం కరెక్ట్ కాదేమో అని కాస్త ఎమోషనల్గా అంది అక్షర. అది విని తల కొట్టుకుంటూ, లిజన్ అక్షర, నీకు ఆల్రెడీ చెప్పాను దీని గురించి ఆలోచించొద్దు అని. నువ్వే నా వైఫ్వి, నా పిల్లలకు తల్లివి. మిగిలింది నువ్వు ఇక్కడికి వచ్చాక నేను చెప్తాను అని అన్నాడు విక్రమ్. ఆ మాటతో నుదురు చిట్లించిన అక్షర, అంటే నన్ను అబార్షన్ చేయించుకోమంటున్నారా అని అడిగింది. అబార్షన్ ఏంటి? అదంతా ఏమవసరం లేదు. అవన్నీ ఫోన్లో మాట్లాడే విషయాలు కూడా కాదు. నువ్విప్పుడు నీ కడుపులో ఉన్న బేబీతో సహా ఇద్దరు సేఫ్గా ఉండాలి. అదే నాకు ముఖ్యం. సో మిగిలిన అన్నింటి గురించి ఏం థింక్ చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నీ గురించి, నీ కడుపులో ఉన్న బేబీ గురించి మాత్రమే చూసుకో అని అన్నాడు విక్రమ్. ఆ మాటతో అయోమయంగా ఫేస్ పెట్టింది అక్షర. హలో అక్షర, లైన్లో ఉన్నావా లేదా అని అడిగాడు విక్రమ్. హాహా ఉన్నాను. సరే విక్రమ్, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంది అక్షర. అప్పటి వరకు వాళ్ళ డిస్కషన్ ఉంటూ వీళ్ళ ప్రేమ చూసి తట్టుకోలేకపోతున్నాను అని మెల్లిగా అన్నాడు అశ్వత్. అతని మాటలు వినిపించిన శివాని మోచేత్తో అతని కడుపులో పొడిచింది. ఏయ్, నువ్వు మాత్రం ఒక వీధి రౌడీలా బిహేవ్ చేస్తున్నావే, ఆ విషయం నాకు అర్థమైపోయింది అని అన్నాడు అశ్వత్. ఆ మాటతో వచ్చిరాని నవ్వుని పెదవి చాటున దాచిన శివాని అక్షర వైపు చూడగా, అక్షర విక్రమ్ చెప్పే మాటలు వింటూ ప్రశాంతంగా ఉండాలని బయటకు చూస్తోంది. ఐ థింక్ విక్రమ్ అక్షరకి పర్ఫెక్ట్, కానీ నాకెందుకు ఈ అశ్వత్ లాంటి డిఫికల్ట్ పర్సన్ సెట్ అయ్యాడు అని మనసులోనే అనుకుంది శివాని. నేనేమీ డిఫికల్ట్ కాదు, ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ అని అన్నాడు అశ్వత్. అంటే నేను మనసులో అనుకున్నది కూడా నువ్వు చదివేస్తున్నావా అని అతని వైపు చూసి ఆశ్చర్యంగా అడిగింది శివాని. అవును శివ, నువ్వేమనుకున్నా సరే నాకిట్టే అర్థమైపోతుంది అని అన్నాడు అశ్వత్. పెద్ద గొప్పలే అని మూతి తిప్పింది శివాని. ఇక విక్రమ్తో మాట్లాడిన అక్షర ఇంతకు ముందున్న అలజడిని పక్కకు నెట్టేసి ప్రశాంతంగా మారిపోయింది. మరోవైపు కాల్ మాట్లాడి వచ్చిన విక్రమ్ అక్కడే ఉన్న ఆదికేశవ్ వైపు చూసి, అంకుల్, ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు. విక్రమ్ వైపు ఓసారి చూసి వెంటనే తన మొబైల్ తీసి రవీంద్రకు ఫోన్ చేశాడు ఆదికేశవ. కారులో వస్తున్న రవీంద్ర వెంటనే అతను ఫోన్ లిఫ్ట్ చేశాడు. రవి, బిందుకి ఎలా ఉంది అని అడిగాడు ఆదికేశవ. ఇప్పుడు తనకి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు మామయ్య, బాగానే ఉంది. నేను కూడా ఇంటికే వచ్చేస్తున్నాను. మీరు బాగానే ఉన్నారు కదా అని అడిగాడు రవీంద్ర. హాహా, నేను బాగున్నాను. కానీ నువ్వు ఆడపిల్లను అక్కడ వదిలేసి రావడం ఎందుకు? అక్కడే ఉండు అని అన్నాడు ఆదికేశవ. మిమ్మల్ని అక్కడ ఒంటరిగా వదిలి నేను ఇక్కడ ఎలా ఉంటాను మావయ్య? అవును, మేము వచ్చేటప్పుడు మన ఇంటికి ఎవరో ఒక కొత్త వ్యక్తి వచ్చినట్లున్నాడు. ఎవడు వాడు అని అడిగాడు రవీంద్ర. అప్పటి వరకు ఆదికేశవ్ మాటలను బట్టి ఇంకా అతనికి నిజం తెలియదని అర్థం చేసుకున్న రవీంద్ర అసలు విక్రమ్ ఆదికేశవ్కు ఎలా పరిచయం చేసుకున్నాడు అని తెలుసుకోవడానికి అలా అడిగాడు. అతని ప్రశ్న విన్న ఆదికేశవ, ఆ అబ్బాయి పేరు విక్రమ్ అట, శివాని ఫ్రెండ్ అంట అని చెప్పాడు. ఓ సరే మావయ్య, నేను వచ్చేస్తున్నాను, మాట్లాడదాం అని కాల్ కట్ చేసిన రవీంద్ర కార్ స్పీడ్ పెంచాడు. అప్పటికే వాళ్ళ కాన్వర్జేషన్ విన్న విక్రమ్ నేనేదో చెప్పానని భయపడుతున్నట్లున్నాడు. రానివ్వు, వచ్చి వాడి నోటితోనే నిజం చెప్పాలి అని నవ్వుకున్నాడు విక్రమ్. ఇంతలో పనివాళ్ళు, అయ్యగారు, ఆ రౌడీ ముఖ భయపడి పారిపోయి ఉంటారు, ఇక ఎవరూ రారులండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. ఆ మాటకు ఆదికేశవ్ సరేనంటూ లేచి పైకి వెళ్ళబోతుంటే ఇంతలో రవీంద్ర కారు వచ్చి అక్కడ ఆగింది. కారులో నుంచి దిగిన రవీంద్ర హడావుడిగా ఆదికేశవ్ దగ్గరకు వచ్చి, మామయ్య, మీరు ఎలా ఉన్నారు అని కంగారుగా అడిగాడు. నాకేమైంది రవి, నేను బాగానే ఉన్నాను అని చెప్పాడు ఆదికేశవ. అప్పుడు విక్రమ్ వైపు చూసి, ఎవరు నువ్వు, ఎందుకు ఈ టైంలో ఇక్కడికి వచ్చావు అని సీరియస్గా అడిగాడు రవీంద్ర. ఆ మాటతో పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకున్న విక్రమ్, నేనెవరో నీకు తెలీదా? నేనెవరో తెలియకుండానే మా తాతయ్య వరకు వచ్చేసావా అని అడిగాడు. ఆ మాట విన్న రవీంద్ర మొదట తడబడినా వెంటనే,
ఏయ్, ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? చచ్చిపోవాలనుందా అని కోపంగా అడిగాడు. ఇప్పటి వరకు చాలా తక్కువే మాట్లాడాను. ఇక మాట్లాడాల్సిన టైం వచ్చింది. సరే, ఇప్పుడు చెప్పు, అసలు నువ్వెవరు అని అడిగాడు విక్రమ్. అతనేమని అడుగుతున్నాడో అర్థం కాని రవీంద్ర నేనెవరేంటి అని అన్నాడు. ఈ ఇంట్లో నువ్వెవరు, ఈ ఇంటికి నువ్వేమవుతావు అని అడిగాడు విక్రమ్. అతని మాటలు ఆదికేశవకి కూడా కోపం తెప్పిస్తూ ఉన్నాయి. ఈ ఇల్లు మా మామయ్యది, నేను ఆయన మేనల్లుణ్ణి అని చెప్పాడు రవీంద్ర. ఓ అవునా, అందుకేనా మీ మామయ్యను చంపడానికి రౌడీలను పెట్టావు అని అడిగాడు విక్రమ్. ఆ మాట విన్న ఆదికేశవ, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? వాడు నన్ను చంపడానికి రౌడీలను పెట్టడం ఏంటి? తల ఏమైనా తిరుగుతుందా అని విక్రమ్పై అరిచాడు. రవీంద్ర అది చూసి గర్వంగా విక్రమ్ వైపు చూడగా, యాక్చువల్లీ నేనెవరో మీకు తెలియదు అంకుల్ అని అడిగాడు విక్రమ్. వెంటనే రవీంద్ర అలర్ట్ అవుతూ, అసలు నువ్వెవరైతే మాకేంటి? మా ఇంటికి అర్ధరాత్రి రావడం ఏంటి? ఇలా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడం ఏంటి? ముందిక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు. నేను వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? అక్కడి వరకు వస్తే నువ్వే వెళ్ళాలి అని అన్నాడు విక్రమ్. వాడెందుకు వెళ్తాడు? అసలు ఎవరు నువ్వు? మా ఇంటికి వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు అని అడిగాడు ఆదికేశవ. ఇంతలో అతను ఈ ఇంటి పెద్దలుడు బాబాయ్ అంటూ ఓ వాయిస్ వినిపించింది. అందరూ ఆ వాయిస్ వచ్చిన వైపు చూసేసరికి అక్కడ స్నేహలత హస్బెండ్ లోపలికి వస్తూ కనిపించాడు. అతన్ని చూస్తూనే నువ్వేంటిక్కడ అని అడిగాడు ఆదికేశవ. అక్కడ అతన్ని ఎక్స్పెక్ట్ చేయని రవీంద్ర కళ్ళు ఉరిమి ఆ ఇంట్లో ఉన్న తన మనసులో అనుకున్న వాళ్ళ వైపు సీరియస్గా చూసి కళ్ళతోనే అతన్ని ఆపమన్నట్లు సైగ చేశాడు. ఇంతలో మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నారు బాబాయ్. ఈ రవీంద్ర మీరనుకున్నంత మంచివాడు కాదు. వీడంత నీచుడు ఈ భూమి మీదే లేరు అని ఆదికేశవ్తో చెప్పాడు స్నేహలత భర్త. ఏంటి బావా, నువ్వు తాగొచ్చావా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేం పని? అసలు నీకు ఇక్కడికి రావడానికి నీకేం అర్హత ఉందని? ముందిక్కడి నుంచి వెళ్ళిపో అంటూ తన మనుషుల వైపు చూసి అతన్ని బయటికి తీసుకువెళ్ళండి అని అన్నాడు రవీంద్ర. దాంతో ఇద్దరు పనివాళ్లు గబగబా వెళ్ళి అతన్ని ఆపడానికి పట్టుకోగా, బాబాయ్, నా మాట వినండి. మీ కూతురు శివాని పెద్ద ప్రమాదంలో ఉంది. అందుకు కారణం ఈ రవీంద్ర, నా భార్య స్నేహలత అని చెప్తున్నా అతన్ని ఇక మాట్లాడనివ్వకుండా ఈడ్చుకొని వెళ్తున్న పనివాళ్లతో, ఒక్క నిమిషం ఆగండి అని అన్నాడు విక్రమ్. దాంతో వాళ్ళు ఒక క్షణం ఆగి రవీంద్ర వైపు చూశారు. కానీ రవీంద్ర వెళ్ళిపోమ్మని సైగ చేయడంతో పనివాళ్లు విక్రమ్ మాట వినకుండా అతన్ని తీసుకెళ్తుంటే, ఆగుతారా చస్తారా అని పెద్దగా అన్నాడు విక్రమ్. ఆ వాయిస్ అక్కడంతా రీసౌండ్ రావడంతో అందరూ ఒక క్షణం పాటు ఉలిక్కిపడ్డారు. అప్పటికే స్నేహలత హస్బెండ్ చెప్పింది విన్న ఆదికేశవకు మైండ్ బ్లాంక్ అవడంతో విక్రమ్ అరుపుకి ఆ లోకంలోకి వచ్చిన అతను వెంటనే తనను వదిలిపెట్టండి అని ఆర్డర్ వేశాడు. ఆ మాట విని షాక్ అయిన రవీంద్ర, ఎందుకు మామయ్య, అతనేదో తాగొచ్చి వాగుతున్నాడు అంటూనే వాళ్ళని వెళ్ళమని సైగ చేస్తుంటే, ఆగమని చెప్పానా అని కోపంగా అన్నాడు ఆదికేశవ. దాంతో పనివాళ్లు టక్కున ఆగిపోయారు. సిచ్యువేషన్ చేయి దాటిపోతుందని అర్థమైన రవీంద్ర చూపు అంతా ఆదికేశవ్ పైనే ఉండగా ఆగిన ఆ ఒక క్షణమే చాలన్నట్లు, బాబాయ్, నేను చెప్పేది వినండి. ఇప్పుడు శివాని వస్తున్న ఫ్లైట్కి బాంబు పెట్టించాడు ఈ రవీంద్ర. అందులో మీ మేనకోడలి హస్తం కూడా ఉంది అని అరిచి చెప్పాడు స్నేహలత హస్బెండ్. ఆ మాట విన్న విక్రమ్, ఆదికేశవ ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.